నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మంత్రి నారా లోకేష్ అని ఎమ్మెల్యే గల్లామాధవి అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. లాడ్జ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేయడంతో పాటు పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కనకాచారి, కొమ్మినేని కోటేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలి. యువతకి స్ఫూర్తిగా నిలిచే నారా లోకేష్ గారి ప్రయాణం ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. నేటి యువతంతా కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన శుభతరుణం ఇది మరి యాదృచ్ఛికమో లేకపోతే నిజంగా ఇది రిటర్న్ అని అంటారో కానీ ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి, అదేవిధంగా నారా లోకేష్ గారి పుట్టినరోజు. అంటే ఇది నిజంగా హిస్టరీలో ఒక మార్క్ వేసుకునే గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినరోజుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు వసంత పంచమి కూడా, మరి ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి పుట్టినరోజునే ఈరోజు వసంత పంచమి రావడం కూడా చాలా గొప్పగా మేమందరం కూడా భావిస్తూ మరొక్కసారి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆ భగవంతుడు ఆశీర్వదించాలి అని కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి మా యువ నాయకుడు లోకేష్ గారు మరి దావోసు పర్యటనలో ఉండి ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చెందే విషయంలో కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి గతంలో లోకేష్ గారు అనేక రకమైనటువంటి ట్రోల్స్ నడిపారు. లోకేష్ గారు ఇవాళ ఎవరైతే ఆ రోజు బాడీ షేమింగ్తో సహా అవమానపరిచిన ఆ లోకేష్ గారు ఇవాళ తనను తాను తీర్చిదిద్దుకొని ఇవాళ కొత్త లోకేష్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందుతున్నాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా ఆశిస్తున్నాం, కోరుకుంటా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తన పుట్టినరోజును సైతం లెక్క చేయకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కొనియాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలముడి రవీంద్ర, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా, దాసరి రాజా మాస్టర్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ విడుదల చేసి 16,000 ఉద్యోగాలు యువతకు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎల్లావుల అశోక్, చిస్టి, మీరావళి, పోతురాజు సమత, చిట్టాబత్తిని చిట్టిబాబు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో ఒక నూతన స్ఫూర్తితో మా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వాడవాడలా కూడా ఈరోజు కార్యక్రమాలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, అలాగే సాయంత్రం ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం గురించి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ఒక 30 నిమిషాల పాటు డాక్యుమెంటరీని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా 175 నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం లోకేష్ గారి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగించాలని, ఈ తెలుగుదేశం పార్టీని, ఈ కూటమి ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లభించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కావాలన్న ప్రజల కళ కూడా చెబుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అలానే పుట్టినరోజు కూడా పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా, రాష్ట్రంలో యువతకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్న సందర్భాన్ని కూడా ప్రజలు కొనియాడుతున్న సందర్భం ఈరోజు ఉంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా పనిచేసిన వారు, పనిచేస్తున్న వారందరితో కలిసి స్నేహ పరిమళం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీన ఆదివారం అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఈ వేడుక జరగనుంది. అధునాతన టెక్నాలజీ ఆవిర్భవించక ముందు ఫార్మా కంపెనీలకు, డాక్టర్లకు మధ్య మెడికల్ రిప్రజెంటేటివ్లు వారధిగా పనిచేశారు. ఆయా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి మందులను డాక్టర్స్ ద్వారా ప్రజలకు చేరవేయడంలో వీరి పాత్ర ఎంతో ఉంది.
అటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎన్నో ఏళ్లుగా పనిచేసిన వారు, 25 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్నవారు, ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి పొందుతున్న వారంతా ఈ ఆదివారం కలవబోతున్నారు. ఇందుకు గుంటూరు నగరం వేదిక కాబోతుంది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎస్వి రమణ శ్రీకారం చుట్టారు. స్నేహ పరిమళం పేరుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన సిటీ న్యూస్ కి వెల్లడించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి 150 మంది పేరు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి పర్యావరణ హితాన్ని కోరుతూ జూట్ బ్యాగ్స్, షీల్డ్స్, సర్టిఫికేట్స్ అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు పట్టణంలో మెడికల్ రిప్రజెంటేటివ్గా కానీ మేనేజర్గా కానీ పనిచేసి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ రీయూనియన్ ఎల్లుండి అంటే 25 జనవరి పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ అమరావతి రోడ్లో గల హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మేము చేయబోతున్నాం. దాని పేరు స్నేహ పరిమళం ఆత్మీయ సమ్మేళనం రజతోత్సవం. అంటే 2000 సంవత్సరంలో మొదలెట్టాం ఇట్లాంటి కార్యక్రమం. ఇవాళ 2025 కంప్లీట్ అయిన సందర్భంగా 25 ఇయర్స్ నేపథ్యంలో చేస్తున్నాం. ఇప్పటికీ 150 మంది అక్రాస్ ది కంట్రీ నుంచి దీనికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 95 డిఫరెంట్ కంపెనీస్ నుంచి దీనికి వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరగబోతున్న కార్యక్రమం స్నేహ పరిమళం రీయూనియన్. దానిలో బాంబే నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్, హైదరాబాద్, వైజాగ్ నుంచి ప్లస్ గుంటూరులో ఉన్న మేము దీన్ని హోస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇప్పటికి 150 మంది వాళ్ళంతటి వాళ్ళే రిజిస్టర్ చేసుకుని వస్తున్నారు. సో స్నేహ పరిమళం ఆత్మీయ సమ్మేళనం చాలా ఘనంగా జరగబోతుందని మేమందరం ఎదురు చూస్తున్నాం. అందరికీ నమస్కారం. సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్ అండ్ కన్వెన్షన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బృందావన గార్డెన్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ ను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ ప్రారంభించారు. కొత్త అంబియన్స్ తో మంచి రుచికరమైన ఫుడ్ ను అందించేందుకు సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఇలాంటి రెస్టారెంట్లను నిర్వాహకులు యుగంధర్ ఎక్కువగా ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ముత్తినేని తదితరులు పాల్గొన్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా 2 చార్జెస్ అని వేస్తున్నాం. మనం వచ్చేసరికి 2 డౌన్ చేసాం. మొదటిసారిగా 13 పైసలు 2 డౌన్ చేసాం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల 2019 ఎలక్షన్కి వెళ్ళే లోపల ₹14 మనం తగ్గించాలని చెప్పాడు. ఆ దశగా పనిచేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలంటే మనం కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. మిగతా రాష్ట్రాలు అన్నింటిలో పవర్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఎక్కువ రేట్లు కూడా వెళ్తున్నాం కాబట్టి మనం పవర్ తగ్గించాలనే బాధ్యతని మా అందరం పెట్టారు. తప్పకుండా ఏదైతే ఎలక్షన్ చెప్పామో దాని ప్రకారం మేము కూడా చేస్తాము. వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు సిగ్నేచర్ డైన్లో ఒక ఆథెంటిక్ రెసిపీస్తో చాలా అద్భుతంగా ఇటు కన్వెన్షన్ సెంటర్తో ఇవాళ గుంటూరు ప్రజలకి ఒక కొత్త వినూత్నమైన ఈ హాస్పిటాలిటీని అందించిన యుగేందర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ, యుగేందర్ గారి గురించి ఒకటే మాట చెప్పాలి. క్వాలిటీకి పెద్దపీట వేస్తున్నారు. ఆల్వేస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీగా ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు నేనున్నానని భరోసా కల్పించిన నాయకులు లోకేష్ అన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొల్లి అనిల్, రాగం సదాశివరావు, రాజేష్, బాబురావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ఉదయం నుంచి రాష్ట్ర నలుమూలలో వాడవాడలో కూడా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆయన చేసినటువంటి కృషి సామాన్యుడిగా వచ్చి అసమాన్యుడిగా ఈ రోజున అనేక కార్యక్రమాలు చేస్తూ నాయకుడంటే ఇలా ఉండాలని చెప్పేసి యువతకి ప్రతి ఒక్కరికి కూడా మరి రోల్ మోడల్గా మారినటువంటి మా నాయకులు లోకేష్ గారికి మరొకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్ జాతీయ సమితి సమావేశం గుంటూరులో జరిగింది. కొత్తపేట మల్లలింగంలో జరిగిన జాతీయ సమితి సమావేశాల్లో జాతీయ అధ్యక్షులు ఏ రామ్మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి విఎస్ నిర్మల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్బారావు మీడియాతో మాట్లాడారు.
మనుస్మృతి, భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచన అనే అంశాలపై సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో మోడీ ప్రభుత్వం మనువాదాన్ని ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్, రమేష్ పట్నాయక్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. खत्म कानून को खत्म करके वीवीजी राम जी कानून 125 का झुंझुना पकड़ा के ये कह दिया गया है कि ये कानून उससे अच्छा है, जबकि इस कानून के अंदर ये ग्राम सभा के अधिकार नहीं है, उस कानून के अंदर नरेगा इसमें काम करने वाले वर्कर्स के राइट्स नहीं है, ये कोई अधिकार उन लोगों को नहीं है. इन सब पर हम लोग यहाँ चर्चा करेंगे. देश के नेशनल पॉलिसीज़ पर चर्चा करेंगे, इंटरनेशनल पॉलिसीज़ पर चर्चा करेंगे कि दुनिया भर के एग्रीकल्चर वर्कर्स के साथ जो दुनिया भर में भेदभाव हो रहे हैं उनके खिलाफ भी हम यहाँ चर्चा करेंगे और उस पर निर्णय भी लेंगे आंदोलन का आगे. పూర్తిగా ఈ బీజేపీ వాళ్ళకి ఈ కనువిప్పు కావాలి. ఈ సందర్భంగా ఇది ఈ భవిష్యత్తులో ప్రజలందరినీ అవేర్నెస్ చేసి చైతన్యం చేసి వాళ్ళు చేసే దుర్మార్గాల్ని తిప్పికొట్టడానికే ఈరోజు మేము ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి దేశంలో వాళ్ళు చేసే కుట్రల్ని తిప్పికొడతామని చెప్పి మీ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి తరపున ఈ గుంటూరు పట్టణంలో ఈ బీజేపీ అధికార పార్టీకి అలాగే పెత్తందారులకి మేము తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితిలో స్టూడెంట్స్ కి బుక్స్, పెన్నులు, ప్యాడ్ తో కూడిన కిట్స్ ను పంపిణీ చేశారు. పోయిన సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కూడా ఎవరైనా జన్మదినం అంటే ఇంట్లో వాళ్ళతో పార్టీలు చేసుకోవటమో సంతోషంగా గడపటమో చేస్తూ ఉంటారు. కానీ తన జన్మదినం అప్పుడు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు దావోస్కి. కానీ లోకేష్ గారు కూడా దావోస్ పర్యటన చేస్తూ అక్కడ అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడులు ఆకర్షణ. ఎందుకంటే పెట్టుబడులు రావడం వల్లే భవిష్యత్తులో యువత విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుందని నమ్మే వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు దావోస్లో పెట్టుబడుల సభలో పాల్గొంటూ తన జన్మదినాన్ని కూడా జరుపుకోకుండా ఉంటున్నారు. అటువంటి మా యువనేతకు మేమంతా ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి, సేవాభావంతో ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు గుంటూరులోని బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితి అనాథ ఆశ్రమంలో ఈ విధంగా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పట్టాభిపురం శ్రీ కంచికామ కోటిపీఠ హరిహర దత్త క్షేత్రంలో శ్రీ రమ సత్యనారాయణ స్వామి 49వ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ పాలక మండలి వెల్లడించింది. 30వ తేదీ విశ్వక్సేన పూజ, స్వామివారిని పెళ్లి కుమార్ని చేయడంతో ప్రారంభమయ్యి ఊంజల్ సేవ, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు యోగా వాసిష్టముపై ప్రసంగిస్తారని తెలిపారు. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ సత్యదేవుని కృపకు పాత్రులు కాగలరని ఆలయ పూజారులు తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.